నిజామాబాద్ జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. దర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి, డిచ్పల్లి మండలాల్లో వ్యవసాయ బోర్లు పూర్తిగా ఎండిపోయాయి. దీంతో వరి పంటకు అవసరమైన సాగునీరు అందడం లేదు. చేతికి వచ్చిన పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. అప్పటికే నెర్రెలు బారడంతో ట్యాంకర్లతో తెచ్చిపోసిన నీరు భూమిలోకి ఇంకిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. సిరికొండ మండలం హుసేన్ నగర్, లొంకతండాకు చెందిన రైతులు బాధలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. వరి పంట పొట్టదశకు చేరుకోవడంతో మరో 15 రోజులు నీరు పెట్టాల్సింది. కానీ భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోర్లు ఎండిపోయాయి. దీంతో ఇప్పటికే 2-3 ఎకరాల్లో పంట పూర్తిగా ఎండిపోయింది. మిగిలిన కొంత పంట అయినా కాపాడుకునేందుకు రైతులు చేయని ప్రయత్నం లేదు. ఉన్న బోర్లు ఎండిపోయాయి. కొత్త బోర్లు వేసినా నీరు రాని పరిస్థితి ఏర్పడటంతో రోజుకు 2 నుంచి 3 వేల రూపాయలు ఖర్చు చేసి ట్యాంకర్లతో నీరు సరఫరా చేస్తున్నారు రైతులు. 3 ఎకరాలు నాటేశాను, బోరు కొట్టించాను. బోరుకి 1,50,000 అయినాయి. అయినా కూడా 20 రోజులు అయింది బుగ్గ డెడ్ అయిపోయి. ఇప్పటికి కాలువ నీళ్ళు 3 తల్లు 4 తల్లు వచ్చినాయి. మాకు కింద దాకా రాలేదు. 10 రోజులు అన్నారు, 15 రోజులు అన్నారు. 10 రోజులు కూడా నీళ్ళు రావట్లేదు. నీళ్ళన్నీ పైకి వెళ్ళిపోతున్నాయి, నీళ్లు రావట్లేదు. అధికారులను అడిగితే నాట్లు ఎందుకు వేసుకున్నారు మీరు, 6 నెలలు పైర్లు వేసుకోవాలి అని చెప్పారు. నీళ్ళు అసలు రావట్లేదు మాకు. మొన్న బాగా గట్టిగా ఒక 100 మంది పోయి అధికారులను బంధిస్తే అప్పటికప్పుడు అందరు వచ్చి నీళ్ళు వదిలేరు. ఇప్పుడే స్టార్ట్ అయింది. కాలం కంటిన్యూగా ఒక్క రోజు కూడా రాలేదు. పొగులు వస్తే రేతిరి వస్తుంది, రేతిరి వస్తే పొగులు వస్తుంది. బాగా ఇబ్బందులుగా ఉంది మాకు. ఈ తడి లాస్ట్ ఫైనల్ ఇప్పుడే పెంచాలి. ఇంకొక తడి వచ్చినా కూడా మాకు అవసరం లేదు. ఇక ఈ తడితోని మేము ఏదో గడ్డకెక్కుతాం. కొనగింజలతో ఖర్చులు వెళ్తాయి. ఇక మా పరిస్థితి బాగా అలకూలంగా ఉంది. మేము పెట్టుబడులు పెట్టాము, బాకీలు పాలు అయిపోతాం. ఈ సంవత్సరము ఎండాకాలం పంట వరి, మొక్కజొన్న మా గ్రామంలో అధికంగా వేశాము. గత వర్షాకాలం కానీ అంతకుముందు ఎండాకాలం కానీ వాటర్ బాగానే వచ్చినాయి. అందరూ పంటలు మంచిగానే పండించుకున్నారు. ఈ సంవత్సరం మాత్రము ఇప్పుడు విడిచిన తడిలో నిజాం సాగర్ వాటరు 10 రోజులు విడతలో 8 రోజులు అయినా కానీ సాలూరు క్యాంప్ దాకా కూడా వాటర్ రాలేదు. అధికారులని మొన్న అక్కడ బంధించినప్పుడు అధికారులని అందరూ రైతులను కలిసి వాళ్ళని బంధించాము గ్రామ పంచాయతీ ఆఫీసులో. అప్పుడు అధికారులు కొద్దిగా స్పందించారు. పోలీసు వాళ్ళు కూడా వచ్చారు. D28 కెనాలు దాకా పోయిన తర్వాత అధికారులు స్పందించి, ఆఫీసర్లు బాగానే స్పందించి ఇప్పుడు ఈ 2 రోజుల నుంచి వాటర్ బాగానే తీసుకొస్తున్నారు. ఇదే వాటర్ కంటిన్యూగా ఇంకొక 5-6 రోజులు వస్తే కానీ మా గ్రామము సంపూర్తిగా పంటలు పండదు. జిల్లాలో రైతులు బోర్లు వేయడానికి భారీగా వెచ్చించిన రైతులకు సాగు పెట్టుబడి కూడా భారంగా మారింది. రోజుకు 3,000 ఖర్చు చేస్తే గానీ పొలం తడవడం లేదు. ఇలా మరో 15 రోజుల పాటు నీళ్లు ట్యాంకర్లతో పెడితే గానీ పంట చేతికి అందదు. ఇంత చేస్తే పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందన్న నమ్మకం లేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే ఎండిన పంట పొలాలను సర్వే చేయించి ప్రభుత్వం పంట నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక మేము పొలాలు వేసుకున్న కారణంగా ఈ అడుగంటిపోయిన భూగర్భ జల కారణంగా పొట్ట దశకు వచ్చేసరికి వెళ్ళి మా యొక్క పంటలకు నీరు అందడం లేక మేము ఎంతో ఇబ్బంది గురవుతున్నాం. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఏదైనా సాయం చేయాలని మనవి చేస్తున్నాం. ఈ దశకు వచ్చేసరికి వెళ్ళి ఈ గ్రౌండ్ వాటర్ అనేది తక్కువైపోయేసరికి వెళ్ళి ఏం చేయాలో అర్థం కాక ఈ నీళ్ళు పెట్టినట్టు ఎండకు పెన మీద వేసే నీళ్ళలాగా అయిపోయి అటే ఇనికిపోతున్నాయి. ఇప్పుడు మాకు ఏదన్నా నీటి సౌలత అన్నా ఏదన్నా మాకు గవర్నమెంట్ సాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని వినతిగా కోరుతున్నాం. ప్రభుత్వం ఇప్పుడు మా ఎండిపోతున్న భూములను కూడా దృష్టిలో ఉంచుకొని ఎండిపోతున్న పంటలను కూడా జ్ఞాపకం చేసుకొని మాకు తగిన సహాయాన్ని ఆర్థికంగా అందజేయాలని